ఇది విశాఖపట్టణానికి చేరువలో ఉన్న అరకులోయ పరిసర ప్రాంతంలో ఓ మన్య ప్రాంతం. ఇక్కడ అడవిలో సెలయేళ్లు, లేళ్లు, పులులు వంటి జంతువులతో పాటు మన్య ప్రజలు ఉన్నారు. అవిద్య, అనాగరికత, పేదరికాలతో పాటు వారికి మనసులు ఉన్నాయి. ఆ మనసులకు మమతలున్నాయి. ఆ మమతలు చాటి చెప్పే అనేక కథలు, గాథలు ఉన్నాయి. ఇదే మన్యంలో అల్లూరి సీతారామరాజు వంటి స్వతంత్ర యోధులు ఉన్నారు. స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా ఇంకా స్వతంత్రం కోసమే పోరు సలిపే సూర్యుడు ఉన్నాడు. ఆ సూర్యుడి కోసం ప్రాణమిచ్చే వెన్నెల ఉంది. ఆ వెన్నెల అడవి కాచిన వెన్నెలైన ఉదంతం. కథలు కథలుగా ఎప్పటికీ అక్కడ జానపదులు చెప్పుకుంటూనే ఉన్నారు. అలాంటి యథార్థ గాథ, యథార్థ పాత్రలతో అదే ప్రదేశంలో, అదే వాతావరణంలో చిత్రీకరించి మనకు పరిచయం లేని మన తోటి మనుషుల జీవితాలకు అద్దం పట్టే ప్రయత్నమే ఈ శృంగార విషాద దృశ్య కావ్యం. బయలుదేరు.
సూర్లు పులిని చంపి గూడెని కాపాడేవరా ఎంతమందిని పొట్టను పెట్టుకుందో ఇవాళ నీ చేతుల్లో మట్టి కలిసింది నీ గురికి తిరుగులేదో సూర్లు కదడా నాకు ఈ పులి కొరసాలు పుల్లి మీరు ఎట్టుకెళ్ళండి అట్టగే రండిరా పచ్చని చెట్లు వెచ్చని మనసులు తేలికైన బ్రతుకులతో ప్రకృతిలో ప్రకృతిలా కలిసిపోయి భయంకరమైన క్రూర మృగాల మధ్య కూడా ప్రశాంతంగా బ్రతకడానికి అలవాటు పడ్డ ఈ పక్షులు ఎందుకిలా కకావికలై పరుగులు తీస్తున్నాయి? ఏ ఉపద్రవం ముంచుకొచ్చింది? ఇంత అలజడికి కారణం ఏమిటి? కొత్త మృగం అడవిలోకి చొరబడిందా? అవును, మృగాలకే భయం పుట్టించే మృగం ఇది. రాజకీయ పలుకుబడితో కొవ్వెక్కి అడవిని దురాక్రమించిన మృగం, అమాయకులను దోచుకు తినే కొత్త జాతి మృగం, ఆటవిక ఆడపడుచుల శీలాలు దోచుకునే నాగరిక మృగం. మరి ఈ మూగజీవుల జీవితాలకు ప్రశాంతత ఎప్పుడూ? వెంకట్రాజీ, ఈ గంజాయి పంటంతా కొండ జనాలు కంటపడకుండా ఎలా వ్యాపారం చేయగలుగుతున్నారండి? వీళ్ళు జనాల జంతువులు. నోటి దగ్గర మేత పడేస్తే నోరు మూసుకు పడుండే మేక పిల్లలు. ఇలా చూడండి. ఏయ్ రండి, మీకోసం చాలా తెచ్చాను, రండి. తీసుకో, ఇది నీకు, ఇదిగో అందుకో, ఇది నీకు. రమ్ బాటిల్ రా, తీసుకో. వెళ్ళండి వెళ్ళండి. దండాల దొర, మీకోసం పులిగొరట్టుకు వచ్చాను. పుల్లాంటి దొరకి పులిమురుగం గోరు. మురగం కాదురా, మృగం. తీసుకుంటారా? శుభం కలుగుద్ది. తీసుకో. అదొద్దు దొర. మరేం కావాలి నీకు? చీర. చీర? చీర నీకెందుకురా? కావాలి దొర. తీసుకో. దండాల దొర. చూశారా ఈ వింత మృగాల్ని? ఇవేం చేస్తాయి మనల్ని? మీ సరుకంతా సిద్ధంగా ఉంది, నిర్భయంగా తీసుకువెళ్ళండి. ఏంటలా ఎగబడిపోతున్నావు సూర్యుడు? వెనక్కి తగ్గు. నా అత్త కూతురు నా ఇష్టం. అత్త కూతురే గాని ఆ గుంట ఇంకా చిన్న గుంటరా పెద్దదవ్వాలా? పెద్దదైనా చిన్నదైనా అది నేను కట్టుకునేదేలే. వారి కట్టుకోవడానికైనా ఇప్పుకోవడానికైనా వయసు రావాలా? అది ఎప్పుడు చుద్ది? అరే, అది పెద్దదైతే ముందు నీకే చెప్తారులేరా. నువ్వు మేనమావు కదా, వచ్చి ఈతాలు కట్టుకుని అది కట్టాలా? ఎలా వెళ్ళమంటుంటే
కోసుకెళ్ళండి. ఓయ్, ఎన్నిలా? ఏటాడు చూస్తా ఉంటే ఊరికే జలకలాడేస్తున్నావు. వెనక ముందు చూసుకొని అక్కర్లేదా? మేము వచ్చాం కాబట్టి సగంలో ఆపేశాం, లేకపోతే పట్నం దొరబాయ్యా, బాగున్నావా? రా, నీకోసం ఎదురు చూస్తున్నాను. నా కోసం చూస్తావని నాకు తెలదేటి. నాకెన్ని పనులున్నా నా గుండెలు నీ కోసం లబక్ 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 కొట్టుకుంటూనే ఉంటాయి. ఆ సూపేటి గుచ్చేసినట్టు నా ఒళ్ళంతా సురసుసులు ఆడిపోద్దబ్బా. రా లోపలికి. తెరతీనా? కొత్తగా నువ్వు తీసేదేమిటి, నేను చూసేదేమిటి? ఆ తెర కాదు, ఇది చూడటం కాదు, సుక్కెట్టుకో. ఇట్నుంచి 3. అట్నుంచి ఆరేగా, ఉండొత్తాను. ఎందుకు ఎడుతావు? పల్లోకి వెళ్ళిపో. ఈ విషయం నలుగురికి తెలిసిందంటే గూడెల్లో ఆచారం తెలుసు కదా. పంచాయతీ ఎట్టి చెడిపోయిన ఆడదాని చేత చిల్లుడు పాలు తాగించి చంపేస్తారు. గూడెం ఆచారం ప్రకారం ఇదం చెడిన ఆడపిల్ల, అది రుజువైన తత్సనం. గూడెం జనం సమక్ష జిల్లేడు పాలు తాగి చచ్చిపోవాలి. ఇదిగో, నువ్వొక్కదానివే కాదు, ఈ గూడెల్లో సగం మంది అప్పలు నా చేతుల మీదుగా ఇలా అయినోళ్లే. ఎల్లు. అయ్ బాబోయ్, అదేంటి పెదవాయ్యా, తప్పెట్టి గుండె మీద కొట్టేశావు? పగిలిపోయింది అనుకున్నాను గుండె. చూడు నా గుండెలు ఎలా కొట్టుకుంటున్నాయో, లబక్క డబక్క లబక్క డబక్క లబక్క డబక్కమని. గొరక, నేను డప్పు కొట్టేది నీలాంటి జంతువులు నదిలించడానికేనే. కాకపోతే నువ్వు ఆడ జంతువు అయిపోయావు కాబట్టి కొంచెం గట్టిగా ఎదిరి. ఓలమ్మో డప్పు, ఈ డప్పు సప్పుడికే ఎదిరిపోతానా? నేను డప్పే ఎరగనా, సప్పుడే ఎరగనా? డప్పులు చేసే సప్పుడు ఎరుగుదును, సప్పుడు చేయని డప్పులు ఎరుగుదును. అప్పుడేటి ఇప్పుడేటి, ఎప్పుడు పడితే అప్పుడే. డప్పు డప్పే, సప్పుడు సప్పుడే. నా మొగుడు రంగం వెళ్ళక ముందు డప్పు వాయిస్తా ఉంటే గూడెంతా గురుగురుగురు ఆడిపోయేది. ఆడెళ్ళిపోయాడు, డప్పు తీసి సూరికి కట్టేశాను. ఇప్పటికీ తీసి వాయిస్తేనా వాడవాడల దాకా వినపడద్ది ఆ డప్పు సప్పుడు. ఏటే డప్పు డప్పును ఊరికే తిప్పుకుంటున్నావు? అసలే ఉడికి మీద ఉన్నాను. అట్టుగా నీ డప్పు ఒక్క తాపుతా అన్నానంటే డప్పు పప్పు అయిపోతుంది. ఎన్నెలా ఎన్నెలా ఇక్కడ కూకున్నావా? కొండదేవరకు ఉపారం పెట్టి కోడిని కోసినాను. ఈ బువ్వట్టుకెళ్ళి సూర్యుడికి ఇచ్చేసిరా. ఏడు అంటావు? బావు కడకెళ్ళడానికి కూడా సిగ్గేనేటే. ఏడు మళ్ళీ అంటావు? ఏట ఇది గట్టికెళ్ళి ఇచ్చేసిరా అమ్మా. నేనెళ్ళ బాబు. ఏ నిన్ను చూస్తాడు. ఏడు చూస్తాడు? నిన్న తాను చేస్తుంటే సిట్ సాట్ నుండి చూస్తాడు. స్వతంత్రం మనిషి ఆ మాత్రం చూడేటే. అయ్యా, ఆడు చూడకుండా ఇంకెన్నాడు ఉండిపోతా? ఏటే ఇందాక నేను చూస్తున్నాను. ఆడికి తిండి అయిపోయి ఆటకెళ్ళిపోయేదాకా తల్లి కూతురు ఇద్దరు గొడవతోటే సరిపోతా ఏంటి? పోనీ అది అటుకెళ్ళంటుంది కదా, నువ్వు అటుకెళ్ళు. అమ్మా, ఏ నీకెందుకులే కట్టం, నేనే అట్టుకెళ్తాలే. లోనెట్టవే అట్టుకెళ్ళాలని.